హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీన్ వివిఆర్ఎన్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో మీరు కొబ్బరి పాలతో కొబ్బరి పాలన్నం ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నారు. కోకోనట్ రైస్ చాలా బాగుంటుంది, అంతేకాదు చాలా హెల్దీ కూడా. నేను ఎప్పుడు చెప్పినట్లుగానే పచ్చి కొబ్బరిలో అన్ని పోషకాలు అన్ని విటమిన్స్ ఉంటాయి అన్నట్లు, మరి ఆ కొబ్బరి పాలతో ఏదైనా చేసుకుని తింటే మనకి అన్ని పోషకాలు అందినట్లే. ఈ వీడియో మీరు కూడా చూడండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కోకోనట్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. 4 కొబ్బరి చిప్పలు పాలు తీసాను. గ్రైండర్లో వేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి వడగట్టామంటే ఈ విధంగా చిక్కటి పాలు వస్తాయి. దానితో పాటు కొంచెం పుదీనా, 2 పచ్చిమిర్చి చీలికలు, 1 ఆనియన్ స్లైసెస్, బిర్యానీ స్పైసెస్ తీసుకోవాలి. మరి బియ్యం మనం రెగ్యులర్గా వాడుకునేవి తీసుకుంటున్నాను. 2 కప్పుల బియ్యం 2 సార్లు కడిగి కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలి 15 మినిట్స్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ వేసి 2 వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు వేసి ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ ఏముంటే అవి వేసుకోవచ్చు. ఇవి 2 వేసినా బాగుంటాయి. బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. ఒక ఆనియన్ సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి అవి కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసి 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం పుదీనా కూడా వేసి ఫ్రై చేయాలి. మనం నార్మల్ పులావ్లో పుదీనా కొంచెం ఎక్కువగా వేసుకుంటాం కదా, ఇందులో తక్కువ వేస్తే మనకి పాల టేస్ట్ బాగా తెలుస్తుంది. చిటికెడు గరం మసాలా కూడా వేసి ఫ్రై చేయాలి. ఈ స్పైసెస్ అన్నీ ఫ్రై అయ్యాక మనం 15 మినిట్స్ ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా వేసి మరొకసారి మొత్తం కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి. మనం నార్మల్గా రైస్ వండటానికి కప్పుకి 2 కప్పులు చొప్పున వాటర్ యాడ్ చేస్తాం కదా, అలానే పాలు కూడా కప్పుకి 2 కప్పులు చొప్పున యాడ్ చేయాలి. నేను 2 కప్పుల రైస్ తీసుకున్నాను కాబట్టి 4 కప్పులు పాలు వేస్తున్నాను. మనం ఎసరుగా వేసిన పాలు 1 పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించాలి. పొంగు వచ్చాక లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే 10-15 మినిట్స్లో కొబ్బరి పాలన్నం రెడీ అవుతుంది. చూడండి, ఇలా బబుల్స్ ఫామ్ అయ్యాక లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేసామంటే చాలా పొడి పొడిగా వస్తుంది. మరి ఈ కొబ్బరి పాలన్నం రుచిలోనూ బాగుంటుంది, అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.